హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాము. మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ఇంకా నాకైతే గొంతులో నొప్పి గడ్డలు కట్టేస్తున్నానని చెప్తున్నాను కదా, ఇంకా అదైతే తగ్గిందండి. ఇంకా మేలైంది, ఇంకా 2-3 రోజులు ఆయా మేలయ్యి ఇంకా వీడియో పెట్టి అయితే వారం అయితే అయింది. అందుకని వీడియో అయితే తీస్తున్నాను. అంటే ఫోన్ కూడా నా దగ్గర అయితే ఉండలేదండి. వీడియో తీసాకైతే ఫోన్ కూడా ఉండలేదు నా దగ్గర. మా ఆయన 3 రోజులు అయిపోయి బయటకు వచ్చినాడండి. పొద్దున్నే కాదు మధ్యాహ్నం వచ్చినాడు. అందుకని ఫోన్ కూడా ఉంటాలి. ఫోన్ అయితే పగిలిపోయింది కదా, అందుకని వీడియో అయితే తీసేకైతే లేదు. గొంతులో నొప్పి అయితే తగ్గిందండి. చాలా అంటే చాలా నష్టాండి. అన్నం కూడా పోతాండే, నీళ్ళు కూడా తాగుతుంటాండే. నువ్వు అయితే తగ్గింది ప్రస్తుతానికి అయితే. నాకు ఏం లేదు, గొంతు నొప్పి అయితే ఏం లేదు. తింటున్నాను బాగా, తింటున్నాను, అన్ని తాగుతున్నా, నీళ్ళు అంతా తాగుతున్నాను. ఏం ప్రాబ్లం అయితే ఏమైతే లేదు. మొత్తానికి అయితే ఎవరికి ఏం ప్రాబ్లం లేదు. అందరూ బాగా అయితే హ్యాపీగా అయితే ఉన్నాము. ఇంకా మా అన్న కూడా పర్వాలేదు, తగ్గింది. మళ్ళీ చెప్తున్నాను కదా, నాకు కూడా తగ్గింది. లేదా ఏం ప్రాబ్లం అయితే ఏమీ లేదు. ఈరోజు అయితే పని లేదండి. మా కరెంట్ లేదా ఉంటాడా, ఆ ఏరియాలో అయితే కరెంట్ లేదంట. అందుకని ఈరోజు అయితే పని లేదు. ఈ వారం పోయిన వారం అంతా పోయినాను లేండి పనికి అయితే. ఇంకా చూపిలేదు, ఫోన్ కూడా ఉండలేదు కదా నా దగ్గర, అందుకని చూపలేదు మీకు. ఇంకా ఇప్పుడు కూడా ఉండలేదండి. ఇవాళ ఒక రోజు ఉంటారంటే మళ్ళీ రేపు అయితే వెళ్ళిపోతాడు. ఇంకా సౌండ్ ఏమనుకుంటున్నారా? ఇంకా ఫ్యాన్ అయితే వేసుకున్నాను. 2 పైన అయితే ఫ్యాన్ అయితే ఇప్పటికైతే చాలా ఇస్తాను, అందుకని ఫ్యాన్ అయితే వేసుకున్నాను. అందుకని వినిపిస్తలేదో నాకు తెలియదు మాటలు. అది కొంచెం డిస్టర్బ్గా ఉంటే ఏమనుకోకండి. 1 hour later. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మా ఛానల్ కాదు, నర్జువల్ ఛానల్. ఇంకా నేనైతే వాళ్ళ ఇంటికి వచ్చినాను లేండి. రజా ఉంది పని, అందుకే వాళ్ళ ఇంటికి వచ్చిన. నేను వాళ్ళ ఆంటీ, మా మాహిరు. మీరందరూ బాగుండారా? మేము బాగున్నాం. మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా నజ్జు అయితే సాంబార్ చేసింది, అన్నం అయింది, ఇంకా కబాబ్ అయితే వేస్తుంది. రండి చూద్దాం. చాకబా రైస్ మా నజ్జుకి దొద్దంట. హాయ్ ఫ్రెండ్స్, ఎట్లున్నారు? మీరందరూ బాగుండరా? మేము బాగున్నాము. మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. ఐస్ తిందాం రండి. ఏంటి చాకోబార్ చూడండి, ఈడెట్లు ఇచ్చినారో, ఈడెట్లుందో. చాలా మోసం చేస్తున్నారు జనాలు. బాగుంటుంది. మా ఇంట్లో రాయిలో 10 రూపాయలకే తెచ్చాడండి. చాక్లెట్ 20 రూపాయలంట. 10 రూపాయలా? నచ్చి తీసుకోండి. అది 10 రూపాయలా? మీ ఇంటికాడ 10 రూపాయలు ఇది. అది చాక్లెట్ ఎక్కువ ఉంటుంది. వాళ్ళకి ఇచ్చినాను లేండి, తింటా ఉన్నారు. మేము చూపించుకున్నాము, అది చూపించుకుంటా లేదు, అంతే డిఫరెన్స్. మొహం పగిలిపోద్ది. మా మాహిరు తింటున్నాడు. వాడిని గెలికేది వద్దులేండి, గెలికినాను అనుకో ఇంకా నాకు టార్చర్ పెట్టేస్తారు. వచ్చేసినండి, వీడు వచ్చేసే. అదిగో ఈడుందని థ్యాంక్స్. చూడండి, ఐస్ దేకో 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 మీరు ఐస్. వాళ్ళు ఇంకా టిఫినే తినలేదండి. పొద్దున్న నుంచి టైం వచ్చేసి 12 అయింది. ఇంకా ఇప్పుడు కూడా తినలేదు. మా నజ్జు ఒక రోటీ తినింది అంతే. నేనైతే 3 ఇడ్లీలు తినేసిన. మా అక్క తినలేదు, మా అల్లుడు తినలే. ఇంకా వీడు 2 బాటిల్ జ్యూస్ తాగినాడు, 1 బాటిల్ పాలు లేదు మానేసినాడు. 2 ఇడ్లీలు తినే ఈరోజు పర్లే. మా నజ్జుకి చెంట్లు కారిపోతాను. కబాబ్ వేస్తాను. వేసుకోవాలి. ఆడైతే చల్లగా గాలి వస్తుంది, ఆడైతే రాదు. లోపలైతే బాగుంది. ఫ్యాన్ వీడవుతుంది, బయట అవుతుంది. మా నజ్జు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఐస్ తింటాను, అందుకే నోరు ఒక రకంగా. నేను వాళ్ళ అత్తని. మా అమ్మ చెల్లెలండి, సొంతం చెల్లెలు. 3 చెల్లెలు, 2 అన్నదమ్ముళ్ళు, 5 మంది. 5 మంది.
నేను బాగున్నానా అండి? తెల్లగా ఉన్నాను కదండి. ఏం మాట్లాడతాడు నువ్వు? ఏం మాట్లాడతాడు? మా అక్క నల్లగా ఉందండి, నేను తెల్లగా ఉన్నా. నేను మా అమ్మ పోలిక, మా అక్క వాళ్ళ నాన్న పోలిక. మా అమ్మ తెల్లగా గుండ్రంగా నాలాగా ఉందండి, మా అక్క ఏమో ఏమనుకోకండి, నేను జోక్ అయితే వేస్తాను. నేను కామెడీ కొంచెం కామెడీ చేస్తాను మా ఆంటీ. నన్ను అందరూ కామెడీ పీస్ అంటారు. అదేం పెద్ద జోక పగలబడి నవ్వడానికి కారం లేని పచ్చళ్ళలాగా ఇది మన దృష్టిలో నథింగ్. ఇంకా ఈ రోజు అయితే పని లేదులేండి మా ఆంటీకి అయితే. ఇంకా ఒక వారం పని లేదంట, పండుగ కూడా ఉంది కదా, అందుకని ఇంకా ఇంటికైతే వచ్చినారు. ఇంట్లో ఏం చేసేది బజార్ కదా అని చెప్పేసి ఇంకా మాకు కూడా పని లేదు ఈ రోజు అయితే. రేషన్ తక్కువ ఉంది అందుకని ఇంకా రా అని చెప్పినాము. ఇంకా బజార్ ఒకటే ఉంటుంది. పిల్లలు కూడా స్కూల్కి అయితే వెళ్ళిపోయినారు, మా అంకల్ కూడా వెళ్ళిపోయినాడులేండి పనికి, అందుకని వచ్చేసింది ఈ రోజు అయితే. ఇంకా పండుగ అయితే దొరకపోతాను లేండి, పండుగ వీడియోలు అయితే వస్తాయి మీకు. నజ్జు నాకోసం కబాబ్ వేస్తా ఉంది, కష్టం పడతా ఉంది. చెమటలు కాసుకొని కబాబ్ వేస్తున్నా. వాళ్ళు నువ్వు ఊరుకోమా, దుద్దు 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 అంటావు. ఎక్కడో తడుకో. వచ్చినాడు, నేను కాలుస్తానండి చెమటలు. లేదండి, ఉత్తి అన్నము బేలసారి చేసి పెడతానండి. ఎప్పుడు దోశలు పోసి నేను దోశలు ఎత్తినారనుకో మీరు ఇద్దరు చంపి పూడుస్తాను, దోశలు పెట్టి చంపుతాను ఎప్పుడోసారి మీ ఇద్దరు. నేను లేదండి, సార్ దోశ పోయిందండి. నేను ఇంకా దోశ శుద్ధే ఎత్తానండి, వీళ్ళు వస్తే దోశలే పోయింది మీట. నేను లేదండి, చికెన్ మటన్ చేసినానండి, చూడండి మీ వీడియోలో, చాలా వీడియోలో చేసినాను నేను. ఎంత అబద్ధాలు చెప్తారు అమ్మ కూతుళ్ళు ఇద్దరు. అవన్నీ మాటలు పట్టించుకోవద్దండి, నా మాటలు మాత్రమే పట్టించుకోండి. సీక్రెట్ సీక్రెట్ కలిసి కారిపోతుంది. దోశ అమ్మ దోశ. మా ఆంటీ అయితే చికెన్ మటన్ ఇంకా చేపలు కూడా తెప్పిస్తుంది, అంతా చేస్తుంది. మేము ఎప్పుడు పోయినా కూడా చికెన్ తెప్పిస్తుంది, ఎప్పుడైనా ఒకసారి దోశలు పోస్తుంది అంతేలేండి. Fire. When fire fights the fire, fire will be fire. I am fire. I am fire. I am fire. I am the. ఇంకా పండుగ వీడియో వస్తుందండి, అప్పుడు చికెన్ చేయను, ఒబ్బట్లు, మళ్ళా పలావు, అదేమి వడలు. సండే చేస్తానండి, చికెన్ చేపలు తెప్పిస్తాను. వీళ్ళు అన్నారు కదా దోశ అని, దోశ పోయినండి నేను. వీడియో కోసరం చూడండి, చికెన్ తెప్పిస్తానంట చెప్తాంది. చూసారా సార్ డబుల్ యాక్షన్? వాళ్ళు నిజమా అనుకుంటారు, మళ్ళీ కామెంట్ పెడతారు, చూడు నీకు ఏమైనా చేసుకోండా అండి. ఆట పట్టిస్తున్నారండి, నేను దోశ పోలేదండి. తెలుసో తెలీదో మా ఆంటీ కూడా ఛానల్ అయితే స్టార్ట్ చేసింది, ఎల్లమ్మ లక్ష్మి యూట్యూబ్ ఛానల్ అని. ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, చూడండి ఒకసారి. యూట్యూబ్ లో పోయి సర్చ్ చేయండి, లక్ష్మి ఎల్లప్ప యూట్యూబ్ ఛానల్ అని చెప్పేసి వస్తుంది. కొత్తగా అయితే యూట్యూబ్ ఛానల్ అయితే చేస్తున్నారు, బాగా చేస్తారు మా ఆంటీ కూడా. ఇంకా నా ఛానల్ కూడా సపోర్ట్ చేయండి అట్లే. మా నజ్జు సపోర్ట్ చేయండి, మా నజ్జు వీడియో సపోర్ట్ చేయండి, తనే నాకు వీడియో పెట్టించింది. నేనేమన్నా సక్సెస్ అయితే తిరుపతికి ఎవరైనా సక్సెస్ అయితే ఏమని కొనిస్తారు, గుండు చేపిస్తారంట, తిరుపతికి పిలుచుకోపోయి చూడండి అది చెప్తారు. నేనేమన్నా వీడియోలో సక్సెస్ అయితే తిరుపతి కొండెక్కి గుండు కరిగిస్తాను. నా ఎంటులు ఉన్నాయండి, అయితే నేను నా ఎంటులు అంటే నాకు ప్రేమ ఎక్కువ. ఇన్ని ఉన్నాయి నజ్జుకి. ఎట్లుంటుందో నజ్జు గుండెలో ఊహించుకుంటేనే భలే ఉంది. ఎట్లుంటావు నజ్జు? పోనీలే నజ్జు, నీకోసము గుండె క్యాన్సర్ అండి. ఇంకేం చేద్దాము? నాకు ఏమన్నా గిఫ్ట్ కొని ఇస్తానులేండి, పెద్దది గిఫ్ట్. గిఫ్ట్ ఏమోదండి, 50,000 కావాలి. ఆయనలే సగం వీడియోలో వచ్చిండే డబ్బులు నువ్వే తీసుకో, ఇది ప్రామిస్ అండి, మీరే దానికి సాక్ష్యం.
అమ్మ వాగి 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 నోరు నొప్పి వచ్చేసిందండి నాకు. చెప్పు క్లీన్ కావాలి. పెట్టినాను ఊరికి అట్లా కామెడీ చేసినానండి, ఏమనుకోవద్దండి. నజ్జుకి ఎవరు లేరు ఇంట్లో కామెడీ చేసేకి, నేను ఒకటే కామెడీ పీస్ ఉండేది. ఇంకా మా అక్క మాట్లాడు, ఇంకా వాళ్ళ మొగుడు కనిపించడు ఇంకా నేను ఒకటే అండి లొడ వాగేది. తనకు సపోర్ట్ నేనే, నాకు సపోర్ట్ తనే. ఇంక మాకు ఎవరు హెల్ప్ చేసేవాళ్ళు లేరండి. అగో అట్లా దాక్కుంటారు, వీడియో ఆన్ చేస్తే చాలు. ఆడొకరిపై దాక్కుంటారు, వీడొకరు దాక్కుంటారు. నా కూతురు ఉందండి, బాగా చేస్తానండి వీడియో. మా నజ్జు నాలాగా మేము ముగ్గురే, ఇంకెవరు లేరు. మా నజ్జు వీడియోని సపోర్ట్ చేయండి ప్లీజ్. పెట్టక ముందు ఎన్నో వీడియోలు చేస్తున్నాము, హ్యాపీ న్యూ ఇయర్ వీడియో కూడా చేస్తున్నాము. అంటే మాకు అప్పుడు తెలియదు ఎట్లా ఎన్నో చాలా మందికి అయితే అడిగేస్తున్నాము ఎట్లా పెట్టేదని, ఎవరు చెప్పలేదు. నజ్జు అయితే నిద్రపోలేదండి, చాలా రోజులు నిద్రపోలేదు పాపము. చాలా అసలు నిద్రపోకుండా ఆ పాప యూట్యూబ్ అయితే ఛానల్ ఓపెన్ చేసుకుంది. ఓపెన్ చేసి మా రాఘవేంద్రకి మాకైతే పెట్టించింది లేండి. తనే అంతా చేసింది, లేకపోతే మాకే అసలు వచ్చేది కాదు. నజ్జు బాగా ఇంప్రూవ్ 8వ క్లాసే అండి నజ్జు చదివిండేది, అయినా తనకి అంత తెలివితేటలు ఉన్నాయి. చాలా బాగుందండి చదివే దాంట్లో నంబర్ 1 మా నజ్జు. కబాబ్ రెడీ అయిపోయింది, తినేద్దాం. అంకల్ కూడా వస్తాడంట, కొంచెం ఇది ఇచ్చి పంపుతాను. అలాగే దాలింబరి పండు తెస్తున్నాడని చెప్పినాను కదా, అవి కొంచెం అయితే ఇచ్చి పంపుతాను. మొన్న ఇచ్చి పంపించిండే లేండి అక్కయ్య, ఒక బ్యాగ్ అయితే ఇచ్చి పంపించిండారు నాకు. తినేసినాం 3 రోజులు. మా ఆయన చెప్పినాడు, మా ఆయన ఏం చెప్పినాడంటే మీ అక్కని పండ్లు ఇచ్చి పంపిమను, నేను బ్లడ్ ఇచ్చి పంపిస్తాను అన్నాడు. మా అక్కకి రక్తం తక్కువ ఉందంట, అందుకని అట్లా చెప్పినాడు. మాకైతే నవ్వంటే నవ్వు వచ్చేసింది. ఇంకా వీడియోలో నేనే వాగుతా ఉన్నా. రాండి వాళ్ళు ఏం చేస్తున్నారో చూద్దాం. చూడండి తినేది ఒకటే వీళ్ళు. ఏమన్నా కామెడీ 2 డైలాగ్లే వచ్చు. హాయ్ ఫ్రెండ్స్, రాండి తిందాము, తేకుదాము, తాగుదాము, ఎంజాయ్ చేద్దాం అనేది లేదు. వైరల్ అయిపోవాల ఈ వీడియో, వీడియో వీడియో కాదు వీడియో వైరల్ అయిపోవాలి మన నాకు పెట్టదమ్మా, నాకు లోడ్ అయిపోయింది. పొద్దున నువ్వు తినలేదా నువ్వు? కబాబ్ నజ్జు చేసింది. నాకు ఒక కన్ను లేదండి, అందుకే ఇట్లా పెట్టుకుని నా కళ్ళు వచ్చేసినాయి. మునక్కాయ సాంబారు అన్నం అయితే చేసింది. పొద్దున్న టిఫిన్ ఎవరు తినలేవాళ్ళు, నేను ఒకటే తినింది. బాగుంది కబాబు. మా రాఘవేంద్ర నింటే రాగిచ్చేసింది, స్కూల్కి పోయిందా. ఎగ్జామ్ ఉందంట, 3 రోజులు ఎగ్జామ్ ఉంది. శుక్రవారం రజా. వీడిని శుక్రవారం వచ్చి ఈడ్చుకొని పోతాం మా ఇంటికి. ఎవరెవరు వచ్చేది అంటారో వాళ్ళకి కొత్త బెల్ట్ తీసుకో. ఓపెనింగ్ ఇక్కడే బెల్ట్ది. ఫస్ట్ మా ఇక్కకి పడతాయి 2. నజ్జుకు పడలేదులేండి, నజ్జు నేను పిలుస్తూనే వస్తుంది. టిప్పు పొద్దు పడతాయేమో. నాకు వద్దమ్మా, వస్తాడు, ఎందుకు రాడు? రావే ఇంకా అక్కయ్య నాకు తలముట్లు కుట్టించుకున్నాను. అక్కయ్య బాగా కుడుతుంది చేతిలో. మిషన్ అయితే లేదండి మాకి, చెయ్యే మా ఎక్కువ మిషన్. తలదిములు కవర్ కుట్టించింది. మా ఎత్తి ఇచ్చిన చీర నేను ఎత్తుకొని వచ్చింది, మా ఎక్కువ కుట్టిమని. నాకు ఇంత బాగా కుట్టేకి రాదు, అందుకే. ఇంకా 4 ఉన్నాయి కుట్టేవి. పదరా అయితే ఒకటి కుట్టించుకున్నాను, దేవుని ముళ్ళో వేద్దామనేసి. ఒకసారి వాషింగ్ మిషన్కి వేసేసి
దేవుడి దగ్గర వేస్తాను. ఇది బాగుంటుంది అనేసి డిజైన్ ఇట్లా కుట్టించుకున్నాను. అక్కయ్య కుట్టించింది అక్కయ్య. మా అక్క టాలెంట్ ఎక్కువ, చేతిలోనే జాకెట్ కుడుతుంది. నిజంగా కడుపు లోడ్ అయిపోయింది. నేను కావస్తే తింటాను. వాడు బాగా తెలివి ఎక్కువ. వాడు బాగా గుర్తుపడతాడు మా మాహిర్. జాగాలు ఎట్లున్నాయి, ఆడుండవు. ఇక్కడ వదిలేస్తే మా ఇంటికి వచ్చేస్తాడు సిగరెట్. అట్లా వదలాలి అని. ఉండక నిజంగా తినేసినా నేను. నాకు ఆ తీపు 3 ఇడ్లీలు ఒకే సమయం పెట్టించేసాను. నాకు అయ్యలేదు. నువ్వు తినే కావాలంటే నేను నిదానంగా తింటాను. లూడో ఆడదాం రా. వచ్చే కొనుక్కొని పెట్టాలి. లడ్డు మా మాహిని పని పెట్టేసి కొంచెం లూడో ఆడి ఇంకా పిల్లోళ్ళు వచ్చే టైంకి పోతాను నేను ఇంటికి. పిల్లోళ్ళు వచ్చేస్తారు. ఫోన్ చేయాలి వస్తాడు. ఫోన్ కరింగదేమా ఫోన్లో కడుతుంది. హాయ్ అండి, ఇంకా సాయంత్రం అయితే అయిపోయింది. టైం వచ్చేసి 5 గంటలు అయితే అవుతుంది. చూడండి వాన అయితే ఫుల్గా పడుతుంది. చూపిస్తానండి. కమ్మేద్దరా ఇట్లా సీదా తీస్తాను. కనిపిస్తుందా చెట్లు? చూడండి ఏం అల్లాడుతున్నా. నువ్వేం కవ్వెత్తుకొచ్చినావే? ఇంకా బకెట్లు అయితే పెడతాంది. చాలా జోరుగా అనుకున్నట్లే. చూడండి వాన ఏం చూడండి. అక్కడ చూడండి చెట్లు అయితే. హాయ్ బాస్. కరెంట్ అయితే పోయిందిలేండి. కరెంట్ లేదు. ఫుల్ అయితే వాన అయితే పడతా ఉంది. మేమైతే చేస్తాను. లేకపోతే పొద్దున్నే చేసి అట్లే మధ్యాహ్నం వెళ్ళిపోతాను. 6 చేయొచ్చు. జాతో మదన్ కర్రీతో सीधा रख लो जब पानी आ जाता है सीधा रख नहीं उधर बोला पहले से తినేసి ఆరాంగా పనుకొని రేపు పొద్దున్నే పోయి పనికి రేపులే మొన్నాడు వచ్చేది నేను. तेज है माहिर, तेज नहीं है. కారం పొడి అనము. వాన్లో బాగుంటుంది కారం కారంగా. ఎంతమంది ఇట్లా కారంతో తింటారో కామెంట్ చేయండి. చూడు ఇంత చిన్న పిల్లోడు కూడా తింటా అన్నాడు మా మాహిరు. ఇప్పుడే లేండి లేండి సాంబార్ తినే కాలేదు, అందుకే కారంగా తిందాము అని. మా అక్క అయితే నాకు వస్తాను కారం పొడి చేసి ఇచ్చా. ఏమొచ్చి ఇంకా మా ఆంటీ అయితే వచ్చిందిలేండి. ఇంకా అదే అయితే ఇంకా చూసేస్తున్నారు కదా వీడియో అంతా, వ్లాగ్ అంతా చూసేసింటారు. ఇంకా మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్ అందరికీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.